అందరికీ నమస్తే. ఈనాడు మన గిరిజన బాలబాలికల సమస్యల పట్ల గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి, వారికి హాస్టల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పట్ల ఇవాళ 33 జిల్లాల నుండి వచ్చినటువంటి పేరెంట్స్ మిత్రులందరూ కూడా అక్కడ హాస్టల్లో జరిగే యొక్క అరాచకాల్ని, అన్యాయాల్ని అరికట్టాలని గౌరవ ప్రజావాణి వేదికగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఏంటి ఆ సమస్య అంటే, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వీళ్ళు చదువుకోవాలి, ఈ సమాజంలో వీళ్ళు ముందుకెళ్ళాలి, వీళ్ళు కూడా రాజ్యాధికారం వైపుగా వడివడిగా అడుగులు వేయాలి అని గొప్ప కాన్సెప్ట్తో ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బిడ్డలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్, బేగంపేట్లలో ఒక గిరిజనులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 66 సీట్లను కేటాయించింది. అదే ఎస్సీ బిడ్డలకు 54 సీట్లను కేటాయించింది. అట్లా చేసుకుంటా వచ్చిన తరుణంలో తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 66 సీట్లు కాస్త గిరిజనులకు 20 సీట్లకే కుదించడం జరిగింది. అంటే 20 సీట్లు ఇంటూ 12 సంవత్సరాలు 274 మంది పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదివిస్తూ ఉన్నది. ఆనాడు 1923లో జాగీరుదారులు, జమీందారులు చదువుకునే జాగీర్దారుల పిల్లలు, జమీందారుల పిల్లలు చదువుకునే ఈ గొప్ప స్కూల్లో ఈ గిరిజన బిడ్డలకు, హరిజన బిడ్డలకు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 66 సీట్లకు 20 సీట్లు చేసింది. అంటే ఆనాడు 11 జిల్లాలు, 11 జిల్లాలకు 66 సీట్లు అంటే ఇవాళ 33 జిల్లాలకు 6 సీట్ల చొప్పున 198 సీట్లు రావాల్సి ఉండగా కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి ఈ గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తూ వచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఈనాడు ఈ ప్రభుత్వాలు కూడా కావచ్చు. కానీ ఈ 20 సీట్లు కూడా ఇచ్చినట్లే ఇచ్చి వాళ్లకు ఆనాడు హాస్టల్ వ్యవస్థ ఉండేది. 33 జిల్లాల నుంచి వచ్చే పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉండి గొప్పగా చదువుకొని వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలలో జడ్జీలుగా, డాక్టర్లుగా, అనేక ఒక ముఖ్యమంత్రులు కూడా అయిన సందర్భాలు ఈ పబ్లిక్ స్కూల్ నుంచి ఉన్నాయి. అయితే మా బిడ్డల యొక్క పరిస్థితి పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి జరుగుతున్న కారణంగా మేము అక్కడ హాస్టల్ వాతావరణం లేక మేము 2016 నుండి మేము ఆనాడు కేసీఆర్ గారికి, మరి ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా గారికి, మరి ఆనాడు ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ గారికి, డిఓ గారికి, తెలంగాణ రాష్ట్ర కమిషనర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఆయా మంత్రులకు, ఆయా శిశు సంక్షేమ శాఖ మంత్రి కావచ్చు, ఆనాడు గిరిజన శాఖ మంత్రులు కావచ్చు, సత్యవతి రాఠోడక్క గారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏమని, మా పిల్లలకు అక్కడ హాస్టల్ సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళు చదువుకోలేక డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇలా విలువైన సీట్లను కోల్పోతూ ఉన్నారు. ఈ గిరిజన సమాజంలో ఈ బిడ్డలు చదువుకోకపోతే ఈ సమాజం ఎట్లా బయటకు వస్తుంది అని మేము మా యొక్క వాయిస్ని గవర్నమెంట్కు ఆనాడు వినిపించినాం. ఆనాడు కూడా దురదృష్టం ఏంటంటే, ఆనాడు గిరిజన మంత్రి గారు మా సత్యవతి రాఠోడక్క గారు ఉండే, వారు కూడా ఈ పిల్లల పట్ల నిర్లక్ష్యమే వహించారు. వారు కూడా ఎందుకంటే ఏ విషయాన్ని కూడా మనం నిఖచ్చితంగా చెప్పాలా. ఆనాడు అక్కగారికి చెప్పినాం, అక్క ఈ గిరిజన బిడ్డల యొక్క హాస్టల్ లేదు, మీరు కట్టించాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు చెప్పాలి అని ఆ రోజు మేము సత్యవతి అక్క గారికి చెబితే అక్కగారు కూడా చేపిస్తామని ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి వారు పట్టించుకోలేదు. అదే సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రజల పాలనలో ప్రజలందరినీ కూడా మమేకం చేసి యువ నాయకులుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు
వారు వచ్చి ప్రజల పాలన, మీరు ప్రజల యొక్క కష్ట సుఖాలను మేము చూస్తామని చెప్పేసి గొప్ప మనసుతోని మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ గిరిజన సమాజానికి భరోసా కల్పించిన సందర్భంలో మేము ప్రజావాణిలో ఈ 33 జిల్లాల పేరెంట్స్ అందరం కలిసి, అయ్యా మా బిడ్డలకు అక్కడ హాస్టల్ లేదు, ఆ బిడ్డలకు హాస్టల్ కట్టించమని మేము అప్పీల్ చేయడం జరిగింది. అక్కడ అధికారులు కూడా మేము ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగా మేము ఇక లాభం లేదు, ఈ విషయము ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళలేదు, మాకు మా పిల్లలంతా ఆగమైతా ఉన్నారు అని చెప్పేసి 2024లో మేము గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అయ్యా ఈ బిడ్డలకు హాస్టల్ లేదు, ఈ పిల్లలందరూ కూడా డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు, మాకు హాస్టల్ కావాలని చెప్పేసి మేము 33 జిల్లాల పేరెంట్స్ అందరం కలిసి కూడా గౌరవ హైకోర్టులో ఆ కోర్టులో కేసేస్తే అప్పుడు గౌరవ హైకోర్టు గొప్ప మనసుతో స్పందించి ఈ బిడ్డల జీవితాల్లో వెలుగు రావాలని చెప్పేసి గౌరవ హైకోర్టు అక్కడ హాస్టళ్లు కట్టించాలని గొప్ప తీర్పు ఇచ్చింది 2024లో. దానికి కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దీన్ని కూడా జాప్యం చేసిన కారణంగా మేమేం చేసినాం, మళ్ళా గౌరవనీయులు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎస్సీ కమిషను న్యూఢిల్లీకి వెళ్ళి ఆడ కూడా అక్కడ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, అక్కడ హాస్టల్ని కట్టించాలని చెప్పేసి మేము వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్సీ కమిషన్ కూడా అధికారులకు స్పష్టంగా చెప్పింది, హాస్టల్ కట్టండి, వాళ్ళు ఏం పెద్ద కోరికల్ని కోరటం లేదు అని వాళ్ళు చెప్తే అక్కడ కూడా మేము హాస్టళ్ళు కట్టిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అది కూడా దాన్ని కూడా ఇగ్నోర్ చేసిన కారణంగా మేము మళ్ళా అదే హైకోర్టులో కంటెంప్ట్ కోర్టు ద్వారా మళ్ళా ఈ గవర్నమెంట్ని ప్రశ్నించడం జరిగింది. కంటెంప్ట్ కోర్టు ద్వారా ప్రశ్నించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినాయి. అరే గిరిజన బిడ్డలు, నా కాన్సెప్టే అది, నేను ప్రతి మీడియా మీటింగ్లలో ఈ బిడ్డలకు చదువుకోవాలా, కార్పొరేట్ వ్యవస్థల్లో లక్షల ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆ దోపిడీని అరికట్టాలా అని చెప్పి నేనే ఎన్నో మీడియాల్లో మాట్లాడి ఈ కార్పొరేట్ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలని ఖండిస్తున్నా. నేను నా ప్రభుత్వంలో ఇంతటి అన్యాయం జరుగుతుందా అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి వెంటనే GOMS నంబర్ 53ని వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యావత్ గిరిజన సమాజం తరపున 2 చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో గొప్ప మనసుతో ఈ 53 జీవోను మీరు రిలీజ్ చేశారు. ఈ 53 జీవోలో మీరు ఏం చెప్పారంటే ఈ గిరిజన బిడ్డలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించారు, ఈ గిరిజన బిడ్డలకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చేటట్టుకు సౌకర్యం కల్పించారు, ఈ గిరిజన బిడ్డలకు స్కూల్ డ్రెస్సులు కల్పించారు, స్పోర్ట్స్ డ్రెస్సులు ఇచ్చే విధంగా కల్పించారు, ఈ గిరిజన బిడ్డలకు షూస్తో సహా వాళ్లకు డైలీ పేపర్లు కూడా రావాలా అని అంత గొప్ప కాన్సెప్ట్తో ఈ 53 జీవోను మీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అందు గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అనుకున్నాము. ఆ సందర్భంలో అక్కడ టెండర్లు పిలిపించి ప్రైవేట్ వాళ్లకు ఈ హాస్టల్ని అప్పచెప్తే ప్రైవేట్ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే అక్కడ గవర్నమెంట్ చెప్పిన ఈ జీవోల్లో కేర్ టేకర్స్ ఉండాలని చెప్పారు, గవర్నమెంట్ వాచ్మెన్లకు ఇచ్చారు, గవర్నమెంట్ పిల్లలకు ఆయాలను ఇచ్చారు, గవర్నమెంట్ సకల సౌకర్యాలతో ఇచ్చినటువంటి ఈ జీవోను వాళ్ళు కాల రాస్తూ మాకు గవర్నమెంట్ ఇచ్చిన యొక్క ఏదైతే అమౌంట్ ఉందో అది మాకు సరిపోవటం లేదు, మేము ఇలాంటి ఏం నడపలేమని చెప్పేసి ఆ పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో వాళ్ళు వహిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం ఏంటి అని ఇలా చెప్తే ఈ పిల్లలకు మీరు నిర్లక్ష్యం ఏంటంటే చూడండి, మీరు అక్కడ హాస్టల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హాస్టల్లో తీవ్ర నిర్లక్ష్యం, ఇది పేపర్లలో వచ్చింది. ఏంటది? పిల్లలకు పరీక్షలు రాసే పిల్లలకు వాళ్లకు 10th క్లాస్ పాపకు ఒక ర్యాపిడో బుక్ చేసి ఆ ర్యాపిడో మీద ఈ పాపల్ని అక్కడ పంపిస్తూ ఉన్నారు. ర్యాపిడో పంపిస్తే ఆ అమ్మాయికి ఎవరో తెలియని వ్యక్తులు రేపు రాంగ్ గైడెన్స్ తీసుకొని వెళ్తే ఈ యొక్క పిల్లలకు అన్యాయం జరిగితే మీరు మళ్ళా పోలీస్ వ్యవస్థ దిగి వానికి ఎన్కౌంటర్ చేసేసినాం, మేము హీరోలము అని మీరు ప్రకటించుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ గిరిజన సమాజం తరపున
ఈ అరాచకాలు జరగక ముందు ఇలాంటి విషయాలను మీరు కట్టడి చేయాల్సిందిగా నేను రెండు చేతులెత్తి మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఈ గిరిజన సమాజం తరపున. అయ్యా, మీరు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు, మరి కేర్ టేకర్స్ని ఇచ్చారు, మరి ఆడపిల్లలకు ర్యాపిడోలు మీద ఎక్కించి తీసుకొని పోవాల్సిన అవసరము ఏమున్నది అని చెప్పేసి ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యమా కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఈ వేదికగా మిమ్మల్ని నేను అపీల్ చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇదే కాదు, ఒక పాప 7 సంవత్సరాల ఈ పాపకు హాస్టల్ నుండి స్కూలుకు తీసుకువెళ్తున్న సందర్భంలో ఈ పాపకు అక్కడే ఇడిచిపెట్టి వస్తే ఈ పాప 3-4 గంటల సేపు ఆడ ఎక్కడ పోవాలో ఎలా పోవాలో తెలియక చాలా రోధిస్తుంటే అక్కడ రోడ్డు మీద పోతున్న వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొచ్చి హాస్టల్ వాళ్లకు ఇది ఏంది విశేషము, ఎక్కడ పాప అని చెప్పి తెలియజేస్తే వాళ్ళు హాస్టల్ వాళ్ళు స్పందించకుండా నిర్లక్ష్యంతో ఒక 10వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయికి వాళ్ళ స్కూటీని ఇచ్చి ఈ అమ్మాయిని తీసుకురామని వాళ్ళు పంపించా ఉన్నారు. అంటే 17 సంవత్సరాల బాబుకి మీరు స్కూటీ ఇచ్చి పంపిస్తే ఆ పిల్లోడు ఈ అమ్మాయిని తీసుకొస్తూ ఒక బస్సు కింద పడ్డాడో లేదా యాక్సిడెంట్ అయిందో మరి దాని యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కాలిపోతూ ఉంటుంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేకమైనటువంటి ఇట్లా నిర్లక్ష్యంగా వహిస్తున్న ఈ హాస్టల్ని వెంటనే ఈ ప్రైవేటు వ్యవస్థను తొలగించి అక్కడ మీరు శాశ్వతంగా గతంలో ఉన్నట్లుగా అక్కడ హాస్టల్ భవనాలు మీరు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా మీరు కృషి చేయాలి. రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో, బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో మీరు శాశ్వతంగా హాస్టల్ భవనాలను ఏర్పాటు చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ గిరిజనుల గుండెల్లో నిలబడిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తమరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా, ఎందుకు చెప్తా ఉన్నా, చరిత్రలో ఏదో ఒకటి చేయాలా. మీరు చరిత్రలో ఏదో ఒకటి చేయాలంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో ఇవాళ దాకా ఏ ప్రభుత్వాలు కూడా అక్కడ భవనాలు కట్టి ఈ పిల్లలకు సంరక్షణ చేయలేదు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, మీరు వెంటనే, అది ఎంతో అమౌంట్ కాదు, అక్కడ 1 కోటి రూపాయలు, ఇక్కడ 1 కోటి రూపాయలు, అక్కడ 166 ఎకరాల భూమి బేగంపేటలో ఉన్నది, 70 ఎకరాల భూమి రామంతపూర్లో ఉన్నది. అదే ఉస్మానియా యూనివర్సిటీలో రూపాయికి ఎకరం చొప్పున ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంస్థకు అప్పచెప్పింది. ఎందుకు మరి మీరు ఈ విధంగా మీ దృష్టికి వీళ్ళు తీసుకురాలేదో అందుగురించి మేము మా గిరిజన సమాజం పక్షాన మీరు ఈ విషయం పట్ల గొప్ప మనసుతో ఆలోచించి మీరు ముందుకు వచ్చి 2 హాస్టళ్లలో శాశ్వతమైన హాస్టల్ భవనాలను మీరు ఏర్పాటు చేయాలా. అది మా ప్రధానమైన డిమాండు. రెండో డిమాండ్ ఏంటంటే ఆ హాస్టళ్ళు శాశ్వతంగా పూర్తి అయ్యేంత వరకు మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు తావు ఇవ్వకుండా మీరే, మీ ప్రభుత్వ యంత్రాంగమే ముందుకొచ్చి మీరు ఈ హాస్టల్ వ్యవస్థను మీరే నడిపించాలని మీకు 2 చేతులెత్తి నేను ఈ గిరిజన సమాజం పక్షాన 2 చేతులెత్తి మీకు అప్పీల్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్తే. నా పేరు వెంకన్న. ఇటీవల గిరిజన పేరెంట్స్ ఆధ్వర్యంలో హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి హాస్టల్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్కు నిర్దేశాలు చేస్తే వెంటనే గవర్నమెంట్ ఒక ఏజెన్సీకి టెండర్ ద్వారా ఏర్పాటు చేయడం, దాని ద్వారా వాళ్ళు గవర్నమెంట్ మన రామంతపూర్లో హాస్టల్ గిరిజన బాలబాలికలకు హాస్టల్ ఏర్పాటు చేశారు. కానీ హాస్టల్లో ఉన్న వసతులు, మౌలిక వసతులు లేక పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సమయానికి భోజన వసతులు లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పేరెంట్స్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ చాలామంది వాళ్ళ ఇళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి పిల్లల చదువుల కోసం ఇక్కడ వచ్చి ఉంటున్నా కూడా గతంలో ప్రైవేట్ హాస్టల్లో ఉన్నా కూడా అదే సమస్య, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అదే సమస్య ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో ప్రభుత్వం దాని వెంటనే టేకప్ చేసి మౌలిక వసతులు, పిల్లలకు భోజన వసతులు కల్పిస్తే చక్కగా మా పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందని పేరెంట్స్ తరపు నుంచి మేము అందరం ఈరోజు డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాం. మన గిరిజన రామంతపూర్ హాస్టల్లోని బేగంపేట్ అండ్ రామంతపూర్కి వెంకన్న గారు చాలా కష్టపడి హాస్టల్ తెచ్చారు. కానీ హాస్టల్ ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఏజెన్సీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏది అడిగినా వాళ్ళు ఏది సమాధానం ఇవ్వట్లేదు. మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర ఉన్నది ఇంతే, మేము ఇంతే పెడతాము అని చెప్తున్నారు. ట్యూషన్ మాస్టర్స్ లేరు అక్కడ, ప్లస్ ఆ ఫుడ్ బాగాలేదు.
పిల్లలకు ఒక చిన్న రూమ్లోని 10 మంది పెట్టి అదే ఇరకంగా పెట్టి వాష్రూమ్స్ కరెక్ట్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ధోబీ లేదు వాళ్ళకి. స్కూల్ యూనిఫామ్స్ వాషింగ్ చేయడం లేదు. ఒకే డ్రెస్సు వారం రోజులు వేసుకోవడం వల్ల వాళ్ళు రోగాలకి రావడం, ప్లస్ స్కూల్లో కూడా దగ్గర రానియట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్. అరే నువ్వు కొంత దూరం ఉండరా, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం ఆలోచించి తొందరగా యాక్షన్ తీసుకొని ఆ ఏజెన్సీని రిమూవ్ చేసి, లేకుంటే గవర్నమెంటే టేక్ కేర్ చేసుకొని నడిపాలని మా ఆవేదన. నెక్స్ట్ ఆయన వెంకన్నయ్య పిలు ఫోటో ఇప్పుడు మా కొడుకు 10వ తరగతి ఉన్నాడు. కానీ ఇప్పుడు మా కొడుకు 10వ తరగతి. ఇంతకుముందు ప్రైవేట్ హాస్టల్లో ఉన్నా కానీ జర మంచిగా చదువుకునేది, వాడు భయపడేది. ఇప్పుడు అక్కడ పోయినాక ఆ హాస్టల్లో వానికి అన్ని పనులు ఒప్పజెప్పేటోళ్ళకు ఆయన చదువు మీద మొత్తం డల్లు అయిపోయి ఇక్కడ స్కూల్లో పోయి అడిగితే వచ్చిన ముందుగా అయితే ఒక 2-3 నెలలు మంచిగా చదివిండు, మంచిగానే మార్కులు తెచ్చిండు. ఇప్పుడు మీ ఓడు చదవడం లేదు అని చెప్పి గ్రీన్ కార్డ్ రాపించుకునడం జరిగింది. అక్కడ గ్రీన్ కార్డ్ రాపించుకొని ఇప్పుడు మేము ఇక్కడ మేము కాలేజీ చేపియలేము. మీరు బయట ఏడైనా చదివించుకోండి, ఏడైనా చేయించుకోండి, మళ్ళీ మా మీద టేకప్ చేయవద్దు మీరు అని చెప్పి మాకు అక్కడ టీచర్లు చెప్పారు. అదే విషయం పోయి అక్కడ అడిగితే మేమేం చెప్తలేము, అన్నీ మంచిగానే ఉంది, మా దగ్గర అన్ని సౌలతులు మంచిగానే ఉన్నాయని వాళ్ళు చెప్తుర్రు. మా ఫోన్ చేస్తే మా బాబుతోటే పని చేపిస్తుర్రని వేరే పేరెంట్లు చెప్తుర్రు. మేము పోయి అడిగితే మేము మీ బాబుతోటి ఏం పని చేపిస్తలేము, మేము ఏం బండి ఇచ్చి పంపిస్తలేము అని మా బాబుకు అట్లా చెప్తుర్రు వాళ్ళు. ఇప్పుడైతే మా బాబు మా చేతిలో లేనట్టు అనిపిస్తుంది. మాకు చాలా బాధ పెడుతుంది మా బాబు ఆ విషయంలో. అందుకోసం అని మేము బాధపడుతున్నాం. మాకు ఇప్పుడు ఎన్ని రోజులు చదివించింది కూడా మాకు ఫలితం లేకుండా అయిపోయింది. అక్కడ హాస్టల్లో పెట్టినప్పటి నుంచి. ప్రైవేట్ హాస్టల్లో పెట్టినప్పుడైనా అక్కడ బట్టలు ఉతకడం లేదు. నేనే 2 సార్లు బ్యాగులు నింపుకపోయి ఇంటికాడ బట్టలు ఉతికి పంపించి నేనే ఇచ్చి వచ్చిన మా పిల్లలకు. అక్కడ తీసుకువచ్చి ఇప్పుడు అక్కడ బట్టలు ఉతికలే డాడీ ఎవరు లేరు, దోబీలు వస్తలేరు. అక్కడ ఖాళీ స్కూల్ డ్రెస్సే ఉతుకుతామంటారు. ఈ పిల్లలు చదువుతారా, బట్టలు ఉతుకుతారా? లేకుంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ చదువు ఎప్పుడు రాయగలుగుతారు వాళ్ళు అని చెప్పి నేను ఇది చేస్తున్నాను. నా పేరు సంతోష్, సంగారెడ్డి డిస్టిక్. మా బాబు 9th క్లాసు. నేను 2011 నుంచి అక్కడ మాకు ప్రైవేట్ హాస్టల్ నుంచి చదివించాను. అక్కడ బాగానే చదువుకున్నాడు. ఇక్కడ హాస్టల్ రాగానే నిరక్షణం అయిపోయింది. వాష్రూమ్ బాగాలేవు, వాళ్ళు తినే ఫుడ్ అక్కడనే వారేసినప్పుడు దోమలు ఈగలు వచ్చి ఫీవర్ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాడని వాళ్ళ పిల్లలు కూడా వచ్చి తినేసి వెళ్తారు. కుక్కలను తీసుకొచ్చి కూడా విడుస్తున్నారు. అక్కడ కుక్కలను కూడా అన్నం పెడుతున్నారు. వాడని వాళ్ళ కూతురు కూడా అన్నం పెడుతున్నారు. టేకర్ బాయ్ పవన్ అని చెప్పేసి అబ్బాయి కూడా వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ స్టూడెంట్ తోటి అన్నం పెట్టిస్తున్నారు. మాకు కూర పెట్టండి, అన్నం పెట్టండి అని చెప్పేసి వాడని చెప్తే ఆ మాట చెప్పడం జరిగింది. మా కళ్ళ ముంగట ఈ పని చేసినప్పుడు మేము లేనప్పుడు మీరు ఎంత చేయించుకుంటారో పని. పిల్లలు చదువు కోసం పెట్టినామా లేకపోతే మీకు వాడోగా పెట్టించినామా అని చెప్పేసి నేను ఒక కృతజ్ఞతలు చేస్తున్నా ఈరోజు. ఎందుకంటే మా పిల్లలు బాగా చదవాలి, మా పిల్లలు పైకి రావాలి అని చెప్పేసి మేము ఏడులో తాండాలో గూడాలలో ఉంటాము. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటున్నాము అందరికీ బయట. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి ఈ చర్చను మంచిగా తీసుకుపోవాలని నా చిన్న కృతజ్ఞత చేస్తున్నాను. అందరికీ నమస్తే. ఈ నిర్లక్ష్యం అనేది చాలా రామంతపూర్ అండ్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో నిర్లక్ష్యం అనేది చాలా అందరి పేరెంట్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా యాక్చువల్గా అందరి పిల్లలు ఆరోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాము. సార్, నిన్న బంజారా భవన్ నుంచి మీరు అన్నారు గిరిజన బిడ్డలకు మేలు కల్పిస్తాము, అనేక ఉన్నత హోదాల్లో మీకు అందరికీ ఒక ప్రత్యేక స్థానం అంటూ మేము చేస్తాము అని నిన్న బంజారా భవన్ నుంచి మీరు మాట్లాడారు సార్. కాబట్టి మేము మా బంజారా సంఘం నుంచి మేము ఒకటే అడగదలుచుకున్నాము. మాకు ఇప్పటి నుంచి కొద్దిగా మా వంతు కూడా మా జాతి కోసం అని కొద్దిగా చూడండి అని మేము అందరి ముందు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. తల్లి మాట్లాడు. మా అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది.
ఎందుకంటే మేము ఫస్ట్ క్లాస్ నుంచి మా అమ్మాయిని పెట్టినప్పుడు ప్రైవేట్ హాస్టల్లో పెట్టేసినాం మేము. ప్రైవేట్ హాస్టల్లో ఎట్లా ఉందంటే కొద్దిగా మేము పైసలు ఇచ్చేది అన్నట్టు, మనం పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడేది అన్నట్టు ఒక మర్యాద ఇస్తారు కదా. ఇప్పుడు మనము ఎవరికైనా కానీ మనం మంత్లీ పైసలు ఇవ్వకపోతే వాళ్ళు అనవసరంగా బెటర్ కదా, మేము పైసలు ఇవ్వకపోయేది అన్నట్టు. అప్పుడు మాతో భయపడి కొద్ది పిల్లల మీద శ్రద్ధ తీసుకునేది, పిల్లల్ని అన్నం పెట్టడం కానీ బట్టలు పెట్టడం కానీ మేము మంత్లీ వేరే పెట్టేది అన్నట్టు. వేరే వాళ్ళను పెట్టేసి ట్యూషన్ కూడా మేము ప్రైవేట్గా పెట్టించుకునేది ప్రైవేట్ హాస్టల్లో. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ హాస్టల్ వచ్చింది. వెంకన్న మేము మా అమ్మాయి 9th క్లాసు, వెంకన్న అమ్మాయి కూడా 9th క్లాసే. ఇప్పుడు ఇద్దరు ఒకటేసారి మేము కలిసినాం. అప్పటి నుంచి మేము చాలా కష్టపడినాం అన్నట్టు. అన్న మన గవర్నమెంట్ హాస్టల్ కావాలని ఎంత కష్టపడిందంటే అన్నకే తెలుసు. మేము పిలిచినప్పుడల్లా మేము వస్తున్నాము, అన్నతో కలుస్తున్నాము. ఎందుకంటే ఎంత తోసిందో అంత తెలుస్తున్నాం అన్న. ఎందుకంటే మా అమ్మాయి ప్రైవేట్ హాస్టల్లో కొంచెం అంతో ఇంతో చదువుకునేది, స్టడీ ఉండేది. ఎందుకంటే ట్యూషన్ పెట్టినాము, వాళ్ళు కూడా పైసలు ఇచ్చేది కాబట్టి వాళ్ళు చాలా మర్యాద ఇచ్చేది స్టూడెంట్లకు, పిల్లలకు కానీ. ఇప్పుడు అక్కడ మేము పైసలు ఇస్తలేము, ఏది చేసినా కానీ వాళ్ళు ఏం పట్టిస్తున్నారు అంటే మామూలుగా పట్టించినట్టు పట్టించుకుంటుర్రు. ఏది చేస్తుర్రో వాళ్ళకే తెలుసు. మేము పోయి అడిగితే ఏం చెప్తారు తెలుసా, మీ అమ్మాయి మంచిగానే ఉంది, మంచిగానే చదువుతుంది అంటారు. ఇప్పుడు రాను చదువు మొత్తం లోపలికి పోతుంది కానీ పైకి వస్తలేదు. రోజు పైకి రావాలి, స్టడీ కిందికి పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 9th క్లాస్ ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయిందనుకో వాళ్ళకి ఏం చేస్తారు సార్ అంటే మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, లేకుంటే ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఇలా రూల్ అది. కాబట్టి ఫెయిల్ అయితే మా ప్రాబ్లం మాకు అయినట్టే కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? గవర్నమెంటే కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ చెప్పింది, హాస్టల్ వాడని ఎవరు పట్టించుకుంటలేరు. ప్రైవేటు ఉన్నప్పుడు అంతో ఇంతో చెప్పింది మాట వినేది. గవర్నమెంట్ ఎవరు వింటారు? ఇప్పుడు మాకు వచ్చినప్పుడు కలవరు. మేము మధ్యాహ్నం దూరం నుంచి వస్తాము. దూరం వచ్చినప్పుడు మేము 4-5కి పాపాలు వస్తారు. 5కి ఉంటే సార్లు తర్వాత 6కి వస్తాం. మేము అప్పుడే వెళ్ళిపోతాము. అలాంటి సమయంలో మా పిల్లలు అడిగినాము, స్టడీ కొద్దిగా అంతో ఇంతో ఉందని చెప్తారు. అన్న వెంకన్న కూడా నేను 2-3 సార్లు అడిగిన, అన్న స్టడీ ఇక్కడ అంతో ఇంతో ఉంది, నేను అడుగుతున్నా అని చెప్పిండు. పిల్లలకు ఏదైనా కానీ ఎగ్జామ్ ఉంటే వాళ్ళను పట్టించుకోరు అన్నట్టు. నేను పిక్నిక్ ఇక్కడ బయటికి పోతా ఉంటే 9th వరకు వాళ్ళు బయటికి వెళ్ళాలి. 9 అయిందన్న, 9 వరకు బయటికి వెళ్ళాలంటే వీళ్ళందరూ పండుగ వంటనే టిఫినే చేయలే, ఉపాసం పోయిరు అన్నాడు. స్కూల్లో ఏమైంది పాప టిఫిన్ తిన్నారంటే మేము టిఫిన్ తినలే, ఇప్పుడు టిఫినే పెట్టలే ఈరోజు అంటారు. ఏమైందంటే మేము చెప్పినాము వాళ్ళు పెట్టలేరు అంటూ ఉత్తరం అట్లే పోయారు. స్కూల్లో ఉపాసం పోయి పిక్నిక్ ఉపాసం పోతే ఎట్లా ఉంటారన్న మీ పిల్లలు? ఈ గవర్నమెంట్ కానీ మన DTW సార్ కూడా సారు వెంకన్న కూడా చెప్పినాము. వెంకన్న ఏం చెప్పినంటే కూడా సార్ అడిగినాము, ఆల్రెడీ వాడని చెప్పిండు కదా, వాడని చెప్తురని చెప్పిండు. మరి ఏం చెప్తురో కానీ అది పని అయితే జరుగుతలేదు సార్, పని నడచలేదు ఆడ. మనం చెప్తున్నాం కదా, మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో మేము కూడా అంతో ఇంతో చదువు చెప్పినాము. అప్పుడు ఎంత ర్యాంక్ మంచిగా ఉండేది, ఎప్పుడు ఫెయిల్ కాలే మా అమ్మాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రేపు మాకే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 9th క్లాస్ అయిపోతే 10th క్లాస్లో రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఏప్రిల్ నుంచి 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ నడిచిపోయింది, ఆల్రెడీ 20 వరకు ఉంది ఎగ్జామ్. అయిపోయిన తర్వాత ఈ ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని పట్టించుకుంటూనే లేరు. ట్యూషన్ సార్లను పెట్టారంటే ఎవరో మామూలు వాళ్ళు ఒకటే సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు వాడిని చదివే రాదు, మ్యాథ్సే రాదంటే ఎవరికో. ఇంగ్లీష్ చెప్పాలంటే ఇంగ్లీష్ రాదు, ఒకటి రాకుంటే ఇద్దరు వేరే సబ్జెక్ట్ పెట్టాలి కదా. మ్యాథ్స్ ఒక సార్ పెట్టాలి, ఇంగ్లీష్ ఒక సార్ పెట్టాలి. నీకు ఏది వస్తుందో అది చెప్పమనాలి. అది లేదు, అన్నీ ఒకటే సార్ చెప్తాడంట. ఏ సార్ చెప్తాడు? అది అట్లాంటి వల్ల పిల్లలు ఎట్లా ఇస్తున్నారు అంటే మొత్తం వీక్నెస్ అయిపోతుంది సార్. అందుకోసానికి మేము DTW గారి కొడాజీ గారు సార్ కూడా చెప్పిండు. వాళ్ళని కూడా మన ఎమ్మెల్యే గారు సీఎం గారికి కూడా సార్ ఎంతో కష్టపడి మన అనౌన్స్ గురించి మన దేని సమస్య గురించి చాలా చెప్తున్నాడు, కానీ దాన్ని పట్టించుకోవడం ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు కూడా పట్టించుకోవాలని మేము ఉదయం నుంచి వచ్చినాము, మేము దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. కాబట్టి మా పిల్లల గురించి మా గురించి కూడా కొద్ది చూడాలని హృదయపూర్వక ధన్యవాదాలు సార్. రాను తీసేసిరు, అది లోపల కారణాలు తెలియదు, తీసేసిరు వాళ్ళు. తీసేసిన తర్వాత మనం అది లేదు కాబట్టి మన పిల్లలు ఆడ ఎక్కడ ఉండాలో తెలియక అందరూ డ్రాప్ అవుట్ అయ్యారు. అప్పుడు అది నేను తట్టుకోలేక మేము హైకోర్టులో కేసు వేసినాం. ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్లు తీసుకొని ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్లో ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకొని ఒక ఏజెన్సీ ద్వారా నడిపిస్తున్నది. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నడిపిస్తున్నది. లేదాడ వీళ్ళు అమౌంట్ ఇస్తున్నారు, దాన్ని వాళ్ళు తినేస్తున్నారు. చెప్తా. మీరు ఇప్పటిదాకా మన చాలామంది పేరెంట్స్ మిత్రులతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఆవేదనలు మీరు విన్నారు. ఇది నిజమైన నిఖచ్చితమైన ఇది సమస్య. ఈ సమస్య ఎట్లాంటిదంటే ఇగో ఈ పేపర్లలో అన్నీ వచ్చినాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గిరిజన హాస్టల్లో
నిర్లక్ష్యం పట్ల ఈ పేపర్లలో వచ్చినాయి. ఒక పాపకు మీరు చూసిర్రు, ఈ పాపకు ఎన్సీసీ పాపకు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు వీళ్ళు ర్యాపిడోలు ఇచ్చి వాళ్ళు బయట ఎన్సీసీ పరీక్షలకు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది ర్యాపిడోలలో రాకపోతే ఆ పిల్లలు కొంతమంది అయితే బస్సులు ఎక్కేసిపోయేసి పరీక్షలు రాసి వచ్చారు. మరి ఇట్లా ఉంటే, ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉంటే ఈ పిల్లల బతుకుల్లో అంధకారం అనేది వస్తుందా రాదా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. దీని పట్ల తమరు గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు పిల్లలంటే మీకు చాలా ఇష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు చదువుల పిల్లలంటే, మీ చదువుకునే పిల్లలంటే కూడా మీకు చాలా ఇష్టం. అనేక మీడియా వార్తా కథనాలలో మీరు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ పైన ఎవరైతే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారో వాళ్లకు మీరు తాట తీస్తామని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా చెప్పినటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఒక్క ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారని మా గిరిజన సమాజం నమ్ముతా ఉన్నది. ఈ సందర్భంలో తమరితోనే మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. ఈ GOMS నంబర్ 53 ఇష్యూ చేస్తున్నప్పుడు మీరు ఎన్నో మంచి ఉద్దేశాలతో ఈ జియోని ఈ సమాజానికి అందించారు. అందులో సకల సౌకర్యాలతో అందించారు. మీరు ఇవాళ అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు లేరు, అక్కడ బాత్రూమ్లు కడిగే వాళ్ళు లేరు, అక్కడ వాచ్మెన్లు లేరు, అక్కడ ట్యూషన్లు చెప్పే వాళ్ళు లేరు, పిల్లలకు పొద్దున నాణ్యమైన భోజనం ఇచ్చేవాళ్ళు లేరు, పిల్లలకు మధ్యాహ్నం పూట ఇచ్చే భోజనం ఏదైతే ఉందో 2 గంటలకు 3 గంటలకు ఇస్తూ ఉన్నారు. రాత్రి ఒక పేరెంట్ నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మా పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, రాత్రి 10 అవుతున్నది, 10 గంటల దాకా కూడా అతనికి భోజనం ఇవ్వలేదు అని ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ తండ్రి రోధిస్తూ నన్ను ఫోన్ చేయడం అనేది నిజంగా నాకు చాలా ఆవేదన కలిగించింది, బాధ కలిగించింది. అలా ఎన్నో విషయాలు ఇక్కడ నిర్లక్ష్యం ఉన్నది. ఈ విషయానికి గౌరవ DTDO కోటాజీ గారి దృష్టికి మేము ఎన్నో పర్యాయాలు తీసుకువెళ్ళినాం. అదే సందర్భంలో వారు నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా మీ మీడియా సమక్షంలో కూడా ఇక్కడ ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము పత్రికలు ఇస్తూ ఉంటే ప్రజావాణిలో కూడా అక్కడ అంత పెద్ద సమస్య లేదు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మా గిరిజన సమాజం అంటే అంత మీకు నిర్లక్ష్యం, ఎందుకు మా గిరిజన బిడ్డలంటే మీకు అంత నిర్లక్ష్యం అని నేను కోటాజీ గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అయ్యా కోటాజీ గారు, మీరు అడిగినప్పుడల్లా ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడల్లా మీరు మాట్లాడుతుంటారు. నాకు ఒక్కటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హాస్టల్ లేదు, నాకు జిల్లాలో ఉన్న అన్ని గురుకులాలు నేను చూసుకోవాలి కాబట్టి నేను మీ దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేను అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, మీరు ఇలా మాట్లాడవద్దు. మా బిడ్డలు కూడా మీ బిడ్డల్లాగానే చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇలా మాట్లాడుతున్న అధికారులే కావచ్చు, ప్రైవేట్ ఏజెన్సీలే కావచ్చు, వాళ్ళ మీద ఈ ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచన చేసి విచారణ జరిపి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ కలెక్టర్ గారి సమక్షంలో మేము ఇస్తూ ఉంటే అక్కడ అంత పెద్ద సమస్య లేదని మీరు అన్నారు కదా, మరి సమస్యలు కాదా, ఈ సమస్యలు మీ దృష్టికి రావటం లేదా అని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. సమస్య అనేది జరిగిన తర్వాత, నష్టమైన తర్వాత దాని నివారణ చేయడమే సమస్యకు పరిష్కారమా అని ఇవాళ నేను అధికార యంత్రాంగానికి అడగదలుచుకున్నా. కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే 33 జిల్లాల పేరెంట్స్ అందరూ కూడా ఇవాళ ఇక్కడ వచ్చి మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఇది మా చాలా చిన్న సమస్య, ఏమో కోట్ల రూపాయలు అడగట్లేదు. ఒక్కటి, ఈ హాస్టల్లో మీరు శాశ్వతమైన హాస్టల్ బిల్డింగ్ని కట్టించండి. హాస్టల్ బిల్డింగ్లు కట్టించిన దాకా మీరు ప్రైవేట్ ఏజెన్సీలను మీరు ఎంటర్టైన్ చేయకండి. కేవలం మీరే గవర్నమెంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరే వార్డన్లను పెట్టండి, మీరే వాచ్మెన్లను పెట్టండి, మీరే కేర్ టేకర్లను పెట్టండి, మీరే ల్యాండ్రీ వాళ్ళని పెట్టండి. ఏదైతే GOMS నెంబర్ 53లో మీరు ఈ సమాజానికి అందించారో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంటే టేకప్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా.